90 సెంట్లలో నేను పోల్స్ వేయడం జరిగింది. ఆ పోల్స్ ఇంకా రాత్రికి మరి పక్కనున్న రైతులు మేడిశెట్టి శ్రీను, చేతం నాయుడు మరి ఎవరు తీశారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రమే నా భూమిలోకి వచ్చి ఈ భూమి నాది అని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళ మీద ఇంకా రెవెన్యూ అధికారులు మరి ఎందువల్ల మరి యాక్షన్ తీసుకోవట్లేదు తెలియట్లేదు. పక్కాగా లోన్ తీసుకున్నాను, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. రోలుగుంట మండలం కొంతలం గ్రామంలో నేను 8/C సర్వే నెంబర్ గల రిజిస్ట్రేషన్ భూమిని నేను ఇక్కడ కొనుక్కోవడం జరిగింది. 90 సెంట్లు కొనుక్కోవడం జరిగింది. నేను కోఆపరేటివ్ బ్యాంకులోను 8 లక్షలు తెచ్చాను. ఆ రుణం ఇప్పటికీ కూడా నేను చెల్లిస్తున్నాను. అలాగే రైతు భరోసా పెడుతుంది. అలాగే నాకు ఎన్ని ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఈసీ అడంగల్ 1B స్కెచ్ లింక్ డాక్యుమెంట్స్ రెవెన్యూ అధికారులకి సమర్పించవలసిన ప్రతి డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అలాగే నా భూమిని దున్నుకొని నేను ఇక్కడ ఈ భూమిలోను 90 సెంట్లోను నేను స్తంభాలు పాతడం జరిగింది. ఆ స్తంభాలను కూడా రాత్రి ఈ పక్కనున్న భూమి నా కబ్జా చేయడానికి వచ్చిన వాళ్ళు నా స్తంభాలని రాత్రికి కిడ్నాప్ చేసేసి ఎక్కడ పడిచేయడం జరిగింది. మరి నేను రెవెన్యూ అధికారులకి మొరపెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లోను ఫిర్యాదు చేయడం జరిగితే ఈ భూమి మాదే ఆయన ఏంకన్నా వాళ్ళు రావడం జరిగింది. నాకు ఉన్న ఎవిడెన్స్ ఈసీ అడంగులు అన్నీ వాళ్ళకి చూపించడం జరిగింది. ఇది నాది, నేను ఏంకన్నా సుబ్రాజ్ గారి కాడ నుండి కొనుక్కున్నాను. సుబ్రాజ్ గారి నుండి నేను కొనుక్కున్నాను కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఇప్పటి వరకు నేను అంటే భూమిలోని రెవెన్యూ బ్యాంకు నుండి కోఆపరేటివ్ బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఇప్పటివరకు నేను కడుతున్నాను. ఇప్పటివరకు నేను సాగులో ఉన్నాను కాబట్టి నేను ఆ డబ్బులు కడుతున్నాను. సాగులో లేనంటి వాళ్ళు ఏంకన్నా మీరు కబ్జా చేసేసి నా భూమిని ఆక్యుపై చేసుకోవాలంటే నేను ఎలాగిస్తానని వాళ్ళతో వాదన చేశాను. రెవెన్యూ అధికారులు కూడా గెలుస్తాను. రెవెన్యూ అధికారులు నాకు సరైన న్యాయం చేసి నా ఇద్దరు ఆడపిల్లల కోసం భవిష్యత్తు కోసం నేను ఈ భూమిని కొన్నాను. ఆ భూమిని ఇంకా కబ్జా చేయాలని చూస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రెవెన్యూ అధికారులు అంటే డాక్యుమెంట్స్ను కూడా అంటే తారుమారు చేసి ఈ కబ్జాదారులు ఆ భూమిని దెబ్బాలనుకుంటున్నారు. మరి నాకు ప్రభుత్వం వారు అలాగే రెవెన్యూ అధికారులు నా ఆడపిల్లలకి భరోసా కల్పించి నా భూమిని నాకు 8/C సర్వే నెంబర్ భూమికి వెళ్ళదు సుబ్రాజ్ గారు అమ్మే భూమిని నాకు ఇప్పించవలసిందిగా రెవెన్యూ అధికారులు కోరుతున్నాను. ఇప్పుడు పక్క భూమి వారు ఎవరు? ఆ పక్క భూమి ఉన్నవారు అంటే మన మేడిశెట్టి శ్రీనివాసు, అలాగే సీతమ్మ నాయుడు, అలాగే మేడిశెట్టి శేషారావు, ఇంకా వ్యక్తి ఎవరో పేరు తెలీదు. కానీ ఈ నలుగురు ఇక్కడ మొత్తం ఈ భూమిని ఎంత రెవెన్యూ భూమిని అంతా ఇంకా తక్కువ రేటుకి ఎస్సీ వాళ్ళు కొనేసి భూములు కూడా కబ్జా చేసేస్తున్నారు. అలాగే 9 సర్వే నెంబర్లు కూడా కబ్జా చేసేసారు. మొత్తం భూమి అంతా రెవెన్యూ అధికారులు కూడా కబ్జా చేసినట్టు భూముల్ని ప్రభుత్వం వారు రిటర్న్ తీసుకోవాలని నేను చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారికి. అటు భూముల్ని అమ్మడం నేరమే, కొండడం నేరమే కాబట్టి అటు భూముల్ని ఇంకా ఇమీడియట్లీగా కబ్జా చేసిన భూముల్ని ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. నేను కలెక్టర్ ఆఫీస్లో పెట్టడం కూడా జరిగింది. మీ భూమి ఏదైతే 90 సెంట్లు ఉందో దీని మీద మీరు పాస్బుక్లు వచ్చినాయి, 1B అడంగళ్ళు, ఈసీలు అన్నీ ఉన్నాయంటున్నారు. బ్యాంకు లోన్ కూడా ఉందంటున్నారు. ఉన్నది సార్, భరోసా కూడా మీకే పడుతుంది సార్. మరి మీ భూమిలో మీరే సాగు చేస్తున్నా అంటున్నారు. మరి ఈ రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? రెవెన్యూ అధికారులు ఏమంటున్నారంటే ఇప్పుడు భూమి అయితే ఇక్కడ ఉంది కానీ నువ్వు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్న పత్రాలన్నీ పర్ఫెక్టే, అన్నీ బాగానే ఉన్నాయి. నీదంతా కూడా నువ్వు తెచ్చుకోవడం, నువ్వు కట్టడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎస్టెంట్ లేదు కాబట్టి మీకు భూమి ఇవ్వలేమంటున్నారు. మరి అప్పటిలోనే కన్నా సింతాల రావులమ్మ గారు 2002లోను లోన్ తెచ్చుకోవడం జరిగింది. మరి భూమి లేకుండా సింతాల రావులమ్మ మరి ఎలా డబ్బులు తెచ్చుకుంది? లోన్ లేకుండా భూమి లేకుండా ఎలా డబ్బులు ఇచ్చారు? రిజిస్ట్రేషన్ భూమి లేకుండా. మరి చేపల పోలీస్ అనే వ్యక్తిని మరి నేను 2019 నుండి ఇప్పటివరకు 2026 వరకు నేను లోన్ తెచ్చుకుని తపతపాలు కట్టుతూనే ఉన్నాను లోన్ని. మొన్న కూడా రైతు PM కిసాన్ భూమి మీద ఇంకా 40,000 తెచ్చి పంట రుణంగా తెచ్చుకొని అది కూడా నేను కడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు నేను కట్టిన వాటిని లేదని ఎక్కడి నుండో వచ్చి కబ్జా చేసిన వాళ్ళు ఏంకన్నా భూమి అంతా మరి SC/ST వాళ్ళది ఏంకన్నా కబ్జా చేసి, అలాగే తర్వాత ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వాళ్ళకి రెవెన్యూ భూములు కబ్జా చేయడం గొప్ప వింత ఏంటి? ఏదైతే మీ భూమి ఉందో మీరు జిరాయితీ భూమి కొన్నారా, పక్కా భూమి? జిరాయితీ భూమి కొన్నాను. నేను పక్కా జిరాయితీ భూమి కొన్నాను. పక్కా నాకు ఆడ రిజిస్ట్రేషన్ ఉంది, పక్కా డాక్యుమెంట్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు ఆడ ఎవిడెన్స్ మొత్తం పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. ఏ ఎవిడెన్స్ కూడా లేకుండా లేదు నా దగ్గర. అయితే నేను ప్రభుత్వాన్ని
రెవెన్యూ అధికారులని నా భూమిని నా పిల్లలకి, నా ఇద్దరు ఆడపిల్లలకి ఇప్పించవలసిందిగా నా రెవెన్యూ అధికారులని నేను మొరబెట్టుకోవడం జరుగుతుంది. రెవెన్యూ అధికారులు దయచేసి నా పిల్లల భవిష్యత్తుని పాడు చేయకుండా నా పిల్లలకి నా భూమిని దక్కేటట్లు నా 8B సర్వే నెంబర్ భూమిని నాకు ఇప్పించవలసిందిగా రెవెన్యూ అధికారులు కోరుతున్నాను.